హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాలీ అప్డేట్స్. అప్పట్లో చాలా సినిమాలు అంటే 100%లో 90% సినిమాలు ఫ్యామిలీ ఎంటర్టైనర్సే. ఫ్యామిలీ ఆడియన్స్ రీచ్ చాలా ఉండేది. ఒక 10% సినిమాలు మాత్రమే డిఫరెంట్ జోనర్ నుంచి వచ్చేవి. కొత్త కథలు ఒక 10%, అవి ఎక్కువ రీచ్ అవ్వలేదు. అంటే చాలా తక్కువ మందికి కనెక్ట్ అండ్ రీచ్ అయ్యాయి. ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ తగ్గుతూ వస్తున్నారు. సో వాళ్ళ కాంటెంట్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు వచ్చే సినిమాలు ఫ్యామిలీస్తో కలిసి చూసేలా ఉండట్లేదు. ఇప్పుడు 100%లో ఒక 10-20% వేసుకుందాం. 2025 మూవీస్ ఒక లుక్ వేద్దాం. వాటిలో ఫ్యామిలీ ఆడియన్స్ కాంటెంట్లో వచ్చిన సినిమాలు కూడా చూద్దాం. నెంబర్ 1 ఇన్ ద లిస్ట్, గేమ్ చేంజర్. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఈ మూవీ యూత్ కన్నా ఫ్యామిలీ ఆడియన్స్కే నచ్చుద్ది. ఫాదర్స్లో పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వారికైతే మరీ నచ్చేస్తుంది. సో ఇట్స్ ఎ ఫ్యామిలీ వాచబుల్ మూవీ. నెంబర్ 2 డాకు మహారాజ్. బాలయ్య సినిమాలన్నీ ఫ్యామిలీస్ కోసమే అండ్ మాస్ ఆడియన్స్. ఫ్యామిలీస్లో కూడా మాస్ ఆడియన్స్ ఉంటారు. యూత్ కూడా కనెక్ట్ అయ్యారు. కానీ తిప్పే స్క్రీన్ ప్లే కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఫ్యామిలీ వాచబుల్ డాక్ మహారాజ్. నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నాం. 2025లో పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం. అందుకేగా థియేటర్స్లో, టీవీలో విజయవంతమైంది. మైండ్ బ్లోయింగ్ కలెక్షన్స్, మైండ్ బ్లోయింగ్ టీఆర్పీ రేటింగ్. ఫ్యామిలీ టైంపాస్ కామెడీ చూడాలంటే బెస్ట్ ఎంటర్టైనర్. వెంకటేష్ గారు కూడా ఎప్పటి నుంచో ఫ్యామిలీ రిలేటెడ్ స్టోరీనే ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. థండేల్ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే కాదు, కానీ చూడొచ్చు. లైలా అసలు ఎవ్వరు చూడలేని సినిమా, దీని గురించి వద్దులే. మజాకా ఇది కూడా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఊరికే అలా టైంపాస్కి చూడొచ్చు. పెద్దగా కాంటెంట్ ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేం ఈ ఫ్యామిలీ బేస్డ్ స్టోరీస్కి. కోర్ట్ 18+ మూవీ, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అర్థమవుద్ది. కానీ వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయితే ఇంకా చాలా బాగా అర్థమవుద్ది. రాబిన్ హుడ్ ఫ్యామిలీ బేస్డ్ స్టోరీ అయితే కాదు, వారికి కొంచెం అర్థం చేసుకోవడం కష్టమే. మ్యాడ్ స్క్వేర్ సరదాగా ఫ్రెండ్స్తో చూడడానికి ఏ ప్రాబ్లం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ చూడరు. యూత్ బెస్ట్ స్టోరీ లైన్. నెక్స్ట్ హిట్ థర్డ్ కేస్, రీసెంట్లీ రిలీజ్డ్ బ్లాక్ బస్టర్. ఏ సర్టిఫికేట్. మరి ఫ్యామిలీస్ ఎలా చూస్తారో చెప్పండి. ఫ్యామిలీ ఆడియన్స్ బెటర్ టు స్కిప్. ఉన్నట్టుండి సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ అయితే చాలా కష్టం. ఇంకా అప్కమింగ్ మూవీస్ కింగ్డమ్ చూడలేరు. హరిహర వీరమల్లు ఓకే టు వాచ్. కుబేరా లైట్లీ ఆడియన్స్. కన్నప్ప ఓకే టు వాచ్. ఇలా యూత్ ఆడియన్స్ కాంటెంట్ గ్రాఫ్ ఇంక్రీజ్ అవుతుంది. అప్పట్లో లెక్క చూసుకుంటే అసలు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ లేని కథలు లేవు. అందుకోసమే ఇప్పుడు వచ్చే సినిమాలకు టీఆర్పీ కొంచెం తక్కువే. అంటే ఇది కూడా వన్ టైప్ ఆఫ్ రీజన్. ఓవరాల్గా చూస్తే ప్రతి ఇయర్ సంక్రాంతి రిలీజెస్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ పక్కగా ఉంటాయి. ఫ్యామిలీస్ ఫెస్టివ్ సీజన్లో థియేటర్స్లో ఎంజాయ్ చేస్తారు. దసరా రిలీజెస్లో కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఉంటాయి. ఫెస్టివ్ మంత్స్ కాకుండా మధ్యలో వచ్చే చాలా సినిమాలు ఎక్స్పెరిమెంటల్ కావచ్చు, లవ్ స్టోరీస్ కావచ్చు, మాస్, డిఫరెంట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ కావచ్చు. సో ఫ్యామిలీస్కి ఎక్కువ కనెక్షన్ ఉండదు. సో ఇది ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మా కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.